సామాన్యుడి జీవితం నుంచి వెలుగులోకి వచ్చిన ఒక అసాధారణ కథ, అదే చిరంజీవి కథ. హాయ్ ఫ్రెండ్స్, నేను షహనాజ్. ఆశలు మాత్రమే ఆయుధముగా, కష్టమే దారిగా తీసుకొని సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన ప్రయాణం నిజంగా ప్రతి మనసును కదిలించే ప్రేరణ. ప్రారంభంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు చిన్నవి కావు. కారులో చోటు ఇవ్వడానికి కూడా నిరాకరించిన రోజులవి. ఈయనతో నటించడమా అని వెనక్కి తగ్గిన హీరోయిన్లు, ఆయన ప్రతిభను ఎగతాళి చేసిన దర్శకులు, ఒక్కొక్కటి ఆయన మనస్సును గాయపరిచిన ఆ గాయాలే ఆయనను మరింత బలంగా మార్చాయి. ఆ బాధను ఆయన కసిగా మార్చుకొని తనలోని నటుడిని, డాన్సర్ను ప్రపంచానికి చూపించారు. ఖైదీ సినిమా ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆ ఒక్క సినిమా ఆయనను సామాన్యుడి నుంచి స్టార్ నుంచి ప్రజల గుండెల్లో నిలిచే హీరోగా నిలబెట్టింది. తర్వాత వచ్చిన అడవి దొంగ, విజేత సినిమాలు ఆయన స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. కానీ విజయానికి వెనుక ఎప్పుడూ ఒక నీడ ఉంటుంది. ఆయన ఎదుగుదలను చూసి అసూయపడిన వారు ఎంత దారుణానికి అయినా దిగజారగలరని నిరూపించిన ఘటన ఒకటి జరిగింది చిరంజీవి జీవితంలో. అదేమిటంటే, మరణ మృదంగం షూటింగ్ సమయంలో అభిమాని ముసుగులో వచ్చిన ఒక వ్యక్తి విషం కలిపిన కేక్ ను ఆయనకు తినిపించేందుకు ప్రయత్నించాడు. ఆ క్షణము ఆయన జీవితము ఒక నిమిషం దూరములో నిలిచిపోయినట్లయినది. అయితే అదృష్టము, అప్రమత్తత ఆయనను కాపాడాయి. కేక్ ను ఉమ్మి వేసినప్పటికీ ఆ విష ప్రభావము ఆయన పెదవులను నీలంగా మార్చివేశాయి. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ఆ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒక స్టార్ మాత్రమే కాదు, ఒక మనిషి ప్రాణము ఎంత సులభముగా ప్రమాదంలో పడుతుందో అందరికీ తెలిసింది. అయితే ఆ ఘటన తర్వాత చిరంజీవి జీవితంలో ఒక మార్పు వచ్చింది. బయట ఆహారము అస్సలు తినవద్దని, ఎవరు ఇచ్చినా కూడా దానిని ముట్టకూడదని ముందే ఒక ప్రణాళిక చేసుకుంటారు. అభిమానులు ఏదన్నా తెచ్చినా అది తినరు. ప్రతి విషయంలో జాగ్రత్త. కానీ ఆయన ఆగలేదు. కష్టాలు ఎంత వచ్చినా, కుట్రలు ఎంత జరిగినా తన లక్ష్యం వైపు అడుగులు ఆపలేదు. ఈరోజు ఆయన ఒక మెగాస్టార్ మాత్రమే కాదు, కోట్ల మందికి ఆశ. కష్టపడితే గెలవచ్చని, పడిపోతే మళ్ళీ లేవచ్చని ప్రపంచాన్ని తిరస్కరించిన మనల్ని నమ్ముకోవాలని చెప్పే జీవితం ఆయనది. చిరంజీవి కథ ఒక మనిషి గెలిచిన కథ కాదు, ఆశ గెలిచిన కథ. అప్పట్లో ఇది జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతుంది ఈ విషయమే. అప్పట్లో పేపర్లో కూడా, చాలా పేపర్లలో క్లిప్పింగ్స్ చాలా వచ్చాయి. విషప్రయోగము, చిరంజీవిపై విషప్రయోగం జరిగిందని మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.